గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మనము మసాలా వంకాయ, గుత్తి వంకాయ చేస్తున్నాము. ఇది కావాల్సిన పదార్థాలు చూడండి. నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇవి తెల్ల వంకాయలు. అంటే దానికి ఒక 1.5 teaspoon అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ఆనియన్, ఒక 1 టమాటా, తర్వాత ఇది కొబ్బరి, ధనియాలు, పల్లీలు, చెక్క, లవంగ, యాలకులు కలిపి చేసిన పేస్ట్ ఇది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత గరం మసాలా. సో ఇది ఎలా తయారు చేసే విధానము చూపిస్తాను ఇప్పుడు. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనము ఇది 4 sides కట్ చేసుకున్న ఇది వంకాయ ఏదైతే ఉందో దీన్ని ఆయిల్లో వేసుకున్నాను. అంటే ఫస్ట్ దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక తర్వాత మసాలా అంతా వేద్దాం. ఏంటంటే వంకాయల్ని ఒక 2 tablespoon ఆయిల్ వేసాను. దాంట్లో ఇది రోస్ట్ చేస్తున్నాను ఈ వంకాయల్ని. ఇది కొంచెం బ్రౌనీ కలర్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఈ వంకాయ చూడండి, ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారింది కదా. సో ఈ స్టేజ్ లో మనము వంకాయలు తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇందాక మనము వంకాయ వేపాం కదండి, అదే ఆయిల్ లో నేను ఆనియన్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. సో ఇప్పుడు ఇది ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుంది. కొంచెం వేగనిద్దాము ఆనియన్స్ ని. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది 1 tablespoon అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆనియన్స్ వేగిపోయాయండి. టమాటా వేస్తున్నాం మేము. ఈ టమాటాలోనే మనము సాల్ట్ చూసేసుకోండి. సాల్ట్ ఇది ఎంత కావాలో. అట్లాగే పసుపు, కొంచెం టమాటా మధ్యలో మనం కారము, మసాలా వేద్దాం. ఇప్పుడు టమాటా మగ్గిపోయిందండి. దీంట్లో ఈ మసాలా అయితే చేస్తున్నామో వంకాయ మసాలా మీరు ఏం చేస్తున్నారు? ఇది కూడా కాసేపు మగ్గనిద్దాము. ఇది మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 teaspoons కారం వేసేస్తున్నాము. అట్లాగే 1 glass వాటర్ కూడా వేస్తున్నాను.
తర్వాత దీంట్లోనే మనం చింతపండు నానబెట్టి పెట్టాం కదా, అది కూడా దీంట్లో వేసేస్తాను. అంటే కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత అప్పుడే చేస్తాను. ఇది బాయిలింగ్ వచ్చింది. మనం ఈ చింతపండు ఏదైతే స్క్వీజ్ చేస్తున్నామో అది కూడా వాటర్ వేసేద్దాం. ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది బ్రింజాలు, ఇది వంకాయ, ఇది దీంట్లో వేసేద్దాం. అప్పుడు ఈ మసాలా అంతా ఈ వంకాయలు పట్టుకుంటుంది. తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేస్తాం. ఓకే, ఇక దీన్ని మనం ఒక 5 minutes అట్లా మగ్గనిచ్చేసి స్టవ్ ఆపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు ఫైనల్ గా చూపిస్తాను. ఇదిగోండి మన ఫైనల్ గుత్తి వంకాయ మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇది మీరు బగారా రైస్ కానీ లేదా నార్మల్ వైట్ రైస్ తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పాటు నేను మీకు ఒక టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా మనము టమాటా కట్ చేస్తాం కదండి, అది మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన టమాటాలు కట్ చేస్తున్నందువల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తొందరగా టమాటా ఉడకటం లేదు. సో ఇప్పుడు మన ఇంట్లో అందరికి ఇలాంటి గ్రేటర్ ఉంటుంది కదా, ఇలాంటి గ్రేటర్ తో మీరు టమాటా కనుక తురిమాడంటే తొందరగా మగ్గిపోతుంది, మనకి తొందరగా కూర కూడా రెడీ అయిపోతుంది. తర్వాత నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మీరు కనుక నా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.